హలో ఎవ్రీవన్, ఈరోజు తిరుమల దర్శనానికి వెరీ లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలో చూద్దాం. మీరున్న ప్లేస్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ చేరుకోవాలి. బస్ స్టేషన్ నుంచి అయితే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పెట్టిన తిరుమల వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం బయటకు వచ్చిన వెంటనే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి తిరుమలకి. ఇదేనండి నా సెంటర్ పాయింట్ రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ బస్సెస్ ఇలా లైన్గా పెట్టి ఉంచుతారు. ఈ సెంటర్లో మీకు తిరుమల వెళ్ళడానికి ఎవ్రీ 5 minutesకి ఒక బస్సు ఉంటుందండి. ఎవ్రీ 5 minutesకి ఒక బస్సు ఉంటుంది. ఈ బస్సు ఎక్కినట్టయితే మీరు తిరుమలకి చేరుకుంటారు. నియర్లీ 45 minutes జర్నీ ఉంటుందండి. ఈ 45 minutes మీకు ఎలా గడిచిపోయో కూడా తెలియదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ వ్యూస్ ఒక్కసారి చూడండి మీరు. మనం కొండ పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుందండి, మళ్ళీ రిటర్న్ రావడానికి వేరే దారి ఉంటుంది. ఈ రెండు క్లాష్ అవ్వనమాట, ఆపోజిట్ వెహికల్స్ ఏమి ఉండవు అనమాట. నేను మీకు ముందుగానే చెప్పాను కదండి బడ్జెట్ జర్నీ అని, అందుకే నేను ఏపీఎస్ఆర్టీసీ చూజ్ చేసుకున్నాను. ఈ బస్సెస్ ఏసీ మరియు నాన్ ఏసీ రెండు అవైలబుల్ ఉంటాయండి. మీరు ఏది కావాలంటే అది ఎక్కచ్చు మీ బడ్జెట్ని బట్టి. దిగువ తిరుపతి నుండి మీకు బస్సెసే కాదండి, ఆటోసు, కార్సు, ప్రైవేట్ బస్సెస్, అన్ని రకాల వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి మీకు తిరుమల వెళ్ళడానికి. మీ బడ్జెట్ని బట్టి మీరు వాటిలో ప్రయాణం చేయవచ్చు. ఇక్కడేనండి టికెట్ కౌంటర్. ఈ బస్సెస్కి ఇక్కడ మాత్రం మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అయితేనేమో నాన్ ఏసీ 90 rupees, ఏసీ వచ్చేసి 110 rupees. మీకు కావాలంటే రిటర్న్ జర్నీ కూడా ఒకేసారి తీసేసుకోవచ్చు అండి. ఇవేనండి ఏసీ బస్సెస్, ఇలా ఉంటాయి ఏసీ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళవి. ఇక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనకి అలిపిరి దగ్గర బ్యాగ్ చెకింగ్ పాయింట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు బ్యాగ్ చెకింగ్ చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూశారు కదా వెహికల్స్ ఎలా ఆగి ఉన్నాయి అన్నీ. ఇలా చెకింగ్ అయిన తర్వాత బస్సు ముందుకు వస్తుందండి. సేమ్ బస్ ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. సాఫీగా జర్నీ స్టార్ట్ అవుతుందండి, ఎక్కడ ఆగేది ఉండదు. డైరెక్ట్ తిరుమల దగ్గర మాత్రమే ఆగాల్సి ఉంటుంది. ఒకసారి వ్యూస్ ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న 7 కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, ఇక్కడ ఉన్న వెంకటేశ్వరుణ్ణి బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే ఇతర పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉంటుంది. ఇది టీటీడీ అధిపతిని కూడా నియమిస్తుంది. పుణ్యక్షేత్రం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇది ఉపయోగిస్తూ ఉంటుంది. ఇది పంచక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ తిరుపతిని దర్శిద్దాం రండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటారు కదండి, ఇదేనండి 7వ కొండ. ఫైనల్గా తిరుమల వచ్చామండి. మనం బస్ జర్నీకి వచ్చాం కదండి. ఈ బస్సు అయితే బస్ స్టాండ్కి వెళ్తుంది. అక్కడ నుండి ఫ్రీ దర్శనానికి ఎలా వెళ్ళాలి, లేదా 300 rupees స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది కదండి, ఆ దర్శనానికి ఎలా వెళ్ళాలి అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. 300 rupees టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. పర్ డే 100 rupees ఛార్జ్ చేస్తారు. అవి యాప్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 300 rupees టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు సిఆర్ఓ సెంటర్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సిఆర్ఓ సెంటర్కి వెళ్ళి మనం టికెట్ చూపించినట్లయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్తారు. మన మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి రూమ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మనకు మెసేజ్ ద్వారా వస్తాయి.
ఉచిత దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ తలనీలాలు తీయించుకొని స్నానం చేసి ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక్కడ మీకు బస్ స్టాప్ కూడా అవైలబుల్ ఉంటుంది, బస్సు కూడా ఆగుతుంది. దీన్ని ఆనుకొనే బస్ స్టాప్ ఉంటుంది. కొంతమంది దిగువ తిరుపతిలోనే హాల్ట్ అయిపోయి అక్కడే రెడీ అయ్యి ఇక్కడ దర్శనానికి వస్తారండి. వాళ్ళ కోసం లగేజీ స్టోర్ చేసుకోవడానికి చెప్పుల స్టాండ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఇదేనండి మన లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూము. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి మనకి ఎటువంటి ఛార్జ్ చేయరండి. ఇక్కడ మీ చెప్పులు భద్రపరుచుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడే మీ తలనీలాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడే స్నానాలు అవి ముగించుకొని మీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవేనండి ఏఆర్పి కౌంటర్స్. 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడే మన రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్లో QR కోడ్ స్కాన్ చేస్తే మనకు రూమ్ అలాట్మెంట్ అవుతుందండి. ఇవి వచ్చేసి జనరల్ రూమ్స్ అండి. ఇక్కడ ఖాళీ ఉంటే మీకు నార్మల్గా వచ్చి అడిగినా కానీ అలాట్మెంట్ అవుతాయండి వితౌట్ 300 రూపీస్ టికెట్ బుకింగ్. మనకు అలాట్మెంట్ అయ్యే రెస్ట్ హౌస్ ఇవేనండి. వీటిలోంచి మీకు ఒకటి రెస్ట్ హౌస్ అలాట్మెంట్ అవుతుంది. ఇక్కడ నుండి మీకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అవి ఎక్కేసి మీరు మీ రెస్ట్ హౌస్ మీరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇవి ఫ్రీ బస్సెస్ తిరుమల మొత్తం తిరుగుతూ ఉంటాయండి. ఎక్కడి నుంచి ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కొచ్చు అనమాట. ఎటువంటి ఛార్జ్ చేయబడదు. ఇక్కడ నుండి మీ దర్శనం స్టార్ట్ అవుతుందండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్. ఇక ఉచిత దర్శనం వెళ్ళే వాళ్ళకి దీని ఆపోజిట్లోనే మనకి వెళ్ళాల్సి ఉంటుందండి. అక్కడ మీకు టోకెన్స్ అవి ఇస్తారు. వాటి ద్వారా మనం ఉచిత దర్శనం చేసుకోవచ్చు అనమాట. మీరు TBC బస్ స్టాండ్కి రావాల్సి ఉంటుందండి. మనం 300 రూపీస్ దర్శనాని కోసం TBC బస్ స్టాండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రీ బస్ ఎక్కినప్పుడు. ఇక ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఈ రూట్ అండి. ఈ రూట్ నుంచి ఉచిత దర్శనం మనకి టోకెన్స్ ఇస్తారు. అంతేనండి, సింపుల్గా మీరు తిరుమల దర్శనం చేసుకోవచ్చు.